హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని కోనేరు వరలక్ష్మి గారు రాసిన దేవరహస్యాలు అనే బుక్లోని గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన రాఘవి మేడం హైదరాబాద్ నుంచి వచ్చారు మాస్టర్స్. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా మనందరి గురువు డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి నా పాదాభివందనాలు. అలానే నన్ను ఈ జూమ్ కి ఇన్వైట్ చేసినటువంటి మేడం కి కూడా నా యొక్క నమస్కారాలు. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నేను 2009లోనే మెడిటేషన్ లోకి వచ్చాను. 2009లో మెడిటేషన్కి వచ్చాక తెలుసు కదండి, ఇంకా మన అందరి రీజన్స్, మనము పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది అని చెప్పి బాగా బద్దకిస్తాము మెడిటేషన్కి. అట్లనే నేను కూడా బద్దకించాను. ఎంత బద్దకిచ్చానంటే పత్రి సారు మా పక్క వీధిలోకి వచ్చాక కూడా నేను ఆయన కలవడానికి వెళ్ళలేదు. అంత బద్దకించాను. కానీ ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేస్తుంటే కళ్ళు మూసుకుంటుంటే నాకు చెట్లు, గుడులు, దేవుళ్ళు అందరూ కనిపించేవారు ధ్యానంలోని. ఏంటి వీళ్ళందరూ కనిపిస్తున్నారు, మెడిటేషన్ చాలా బాగుంది అని చెప్పి నేను కంటిన్యూ చేయడం మొదలు పెట్టాను. మెడిటేషన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఒక రోజుకు ఒక 1/2 అవర్ వరకు చేస్తున్నాను అంతే. తర్వాత ఏమైందంటే ఒక రోజు పత్రి సారు మా ఇంటికి దగ్గరలో మళ్ళీ ఇంకొకసారి పిరమిడ్ ఓపెనింగ్ చేయడానికి వస్తున్నారని నాకు తెలిసింది. సరే, మొన్న మిస్ అయ్యాను పత్రి సార్ని, ఈసారి మిస్ అవ్వకూడదు, ఒకసారి చూసి వద్దాము పత్రి సార్ని అని చెప్పి నేను వెళ్తే మా హస్బెండ్ తీసుకెళ్ళమన్నాను. ఎందుకంటే నాకు హైదరాబాద్ తెలియదు అసలు, అప్పటికే కొత్త నాకు హైదరాబాద్. మా హస్బెండ్ తీసుకెళ్ళమంటే పాపం ఆయన సగం దూరం తీసుకెళ్ళాక ఆఫీస్ నుంచి ఒక కాల్ వచ్చింది, ఆయన అర్జెంటుగా వెళ్ళిపోవాలి. సరే, నీకు అడ్రస్ తెలుసు కదా, ఏ ఆటో నన్ను అడుగు చెప్తాడు అడ్రస్, నువ్వు వెళ్ళిపో, నాకు అర్జెంట్ వర్క్ ఉందా అని అన్నారు. నేను రోడ్డు మీద నుంచుని అట్లా ఎదురు చూస్తున్నాను. నేను ఎట్లా వెళ్ళాలి ఇప్పుడు? అందరికీ పలానా అడ్రస్ అని చెప్తుంటే నాకు తెలియదు అన్నారు. ఆటో వాళ్ళందరూ తెలియదు అన్నారు. సరే, ఏం చేద్దామని నుంచుంటే నా ఎదురుగా ఒక ఆటో వచ్చి నిలబడింది. నేను ఆయన కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాను. నేను చూస్తూ ఉండిపోయి ఆయన ఏం అనలేదు. రా ఆటో ఎక్కి కూర్చో అన్నారు నన్ను. నేను కూడా ఏం మాట్లాడలేదు, ఆటో ఎక్కి కూర్చుని పోయాను. సగం దూరం అడ్రస్ ఎక్కడైతే పిరమిడ్ ఓపెనింగ్ పత్రి సార్ది అక్కడికే తీసుకెళ్లి కరెక్ట్ గా దింపి నన్ను, నువ్వు వెళ్ళాల్సిన ప్లేస్ ఇదే అని చెప్పారు. నేను దిగాను. అవును, నాకు ఈలోగా క్వశ్చన్లు స్టార్ట్ అయినాయి. నేను వెంటనే సరే, ₹10 ఉన్నాయి నా దగ్గర, ఇంక అంతే తీసుకొచ్చారు కదా, ఇదిగో ₹10 అని ఆటో అబ్బాయికి ఇస్తుంటే, చిల్లర ఉంటే ఇవ్వి అన్నారు నన్ను. ఇచ్చింది ₹10 చాలా తక్కువ. నేను మళ్ళీ అందులో చిల్లర ఇవ్వి అంటే నా దగ్గర చిల్లర లేదు అని అన్నాను. అంటే నీ దగ్గర ఉంచుకో అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. అప్పుడు క్వశ్చన్లు స్టార్ట్ అయినాయండి నాకు. ఎవరు తీసుకొచ్చింది, ఎవరు? అప్పటికే కొంచెం బుక్స్ చదివిన జ్ఞానం ఉండడం వల్ల మాస్టర్స్ హెల్ప్ చేస్తారని నాకు తెలుసు. సో ఎవరో తీసుకొచ్చారు, ఆటో అబ్బాయి కాదు. ఎందుకంటే ₹10 ఇస్తే నన్ను తిట్టాలి, కానీ చిల్లర అడిగారు. తర్వాత నేను అడ్రస్ చెప్పలేదు, ఆయనే అడ్రస్ చూపించి తీసుకొచ్చారు నన్ను అని చెప్పి, ఎవరు మీరు అని మనసులో అనుకుంటూ ఉన్నాను. సరే, పైకి వెళ్ళాను. నేను వెళ్ళినప్పటికీ పత్రి సారు అప్పటికే ధ్యానంలో కూర్చున్నారు. సరే, ఎవరో తీసుకొచ్చారు అని చెప్పి ఆ డౌట్ అట్లా మొదలయ్యింది. మొదలయ్యాక నేను ఒక మాస్టర్కి ఫోన్ చేశాను. మాస్టర్కి ఫోన్ చేశాక ఆ మాస్టర్ ఏమన్నారంటే, ఎవరు తీసుకొచ్చారో ధ్యానంలో కూర్చుని అడుగు, నీకే ఆన్సర్ వస్తుంది అని అన్నారు. సో వెంటనే నేను ధ్యానంలో కూర్చుని నన్ను తీసుకొచ్చిన మాస్టర్ ఎవరు అని ధ్యానం చేస్తే ఒక 1/2 అవర్ తర్వాత నాకు వచ్చిన ఆన్సర్ ఎవరంటే పత్రిజీ. నన్ను తీసుకొచ్చింది ఎవరు అంటే, నేను తీసుకొచ్చింది ఎవరో కాదు, నీ గురువు పత్రిజీ అని చెప్పి నన్ను నుంచి ఒక వాయిస్ వినిపించింది నాకు. అప్పుడు అసలు పత్రిజీకి నేను తెలుసా? నేను తెలియదు అంటే నా ఫీలింగ్ అప్పటికి. పత్రిజీని నేను ఇప్పటికొచ్చి కలవలేదు, ఆయనకి నేను ఎవరో కూడా తెలియలేదు. కానీ ఒక గురువు తన శిష్యుల్ని ఏ విధంగా కాపాడుకుంటారు అని చెప్పి ఆ రోజు నాకు బాగా క్లిక్ అయ్యింది. క్లిక్ అయ్యాక క్లాస్ అంతా అయిపోయింది. పత్రి సార్ దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్తే, సార్ ఏంటి సంగతులు అన్నారు. సార్ మీరే కదా సార్ నన్ను తీసుకొచ్చింది అని చెప్పాను పత్రి సార్. అంటే ఆయన ఎక్కడ ఒప్పుకుంటారండి, ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయారు సార్ అక్కడి నుంచి.
అప్పటి నుంచి నేను ధ్యానం చేయడం బాగా ఎక్కువైంది. ఎందుకంటే ఇంత గొప్ప గురువు మనకి ఉన్నప్పుడు మనం ఎందుకు ధ్యానం గురించి ఇది చేయాలి అని చెప్పి ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారాలు చేయడం మొదలు పెట్టాను. బుక్స్ చదవడం మొదలు పెట్టాను బాగా నేను. ఆ బుక్స్ చదవడం మొదలు పెట్టాక నా లైఫ్ లో ఏదైనా నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే ఆ బుక్ లో ఏముంది అని తెలుసుకుని దాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ రావడం మొదలు పెట్టాను. అట్లా అట్లా ధ్యానం చాలా బాగుంది. యాక్సెప్టెన్సీ అంటే ఏమిటి అని లైఫ్ లో నేర్చుకున్నాను నేను. ప్రతి సమస్యని రెండు వైపులా చూడాలి, ఒకవైపే చూడకూడదు అనేది కూడా నేను తెలుసుకున్నాను. ఎందుకంటే నాకు ప్రతిదీ పత్రిజీ సారు ధ్యానంలో అయినా నేర్పిస్తూ ఉంటారు, లేదంటే అనుభవాల ద్వారా అయినా మనందరికీ కూడా అంతేనండి, నేర్పిస్తూ ఉంటారు. అట్లా ఏమైందంటే ఒక్కొక్క సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం రెండు వైపులా ఎట్లా చూడాలి అనేది నాకు ఒక ఎక్స్పీరియన్స్ చూపించారు పత్రి సార్. ఏంటంటే నేను దీపం వెలిగిస్తాం కదండి మనము ఇంట్లో, అట్లనే నేను దీపం వెలిగిస్తూ ఉన్నాను. నేను ఆ దీపం వెలిగించినప్పుడు ఏమైందంటే నాకు ఆ దీపము రోజు వెలిగించినప్పుడు ఒక 1 అవర్కే ఆరిపోయేది ఆ దీపము. ఎందుకు 1 అవర్కే ఆరిపోతుంది దీపము అని డౌట్ వచ్చి నేనేం చేశానంటే, దీపం ఆ ఒత్తి పెడుతున్నాం కదా మనము, ఆ ఒత్తి ప్రాబ్లం ఏమో అనుకుని మా ఏరియాలో వెళ్ళని పూజా స్టోర్ అంటూ లేదు. నేను ఒత్తులు తీసుకురావడము, పెట్టడము, ఒత్తులు తీసుకురావడము, వెలిగించడం, అవి గంటకే కొండెక్కపోవడము, చిరాకు వచ్చింది నాకు. సరే ఇంకా ఈలోగా ఏమైందంటే నేను ఏదైతే ఆయిల్ వాడుతున్నానో ఆ ఆయిల్ అయిపోయింది. ఇంట్లో కోకోనట్ ఆయిల్ ఉంది. సరే నేను కోకోనట్ ఆయిల్ వేసి నేను దీపం వెలిగిస్తే ఇవాళ మార్నింగ్ వెలిగించిన దీపం నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అట్లానే ఉంది. నువ్వు ఈ దీపం ఇన్సిడెంట్ నుంచి ఒకటి నేర్చుకోవాలి అని ఒక ఇన్నర్ నుంచి వాయిస్ వచ్చింది నాకు. ఏం నేర్చుకోవాలి నేను? ఇట్లా ఇన్నర్ నుంచి వాయిస్ రాగానే నేను ధ్యానంలో కూర్చుంటాను, చాలాసేపు కూర్చుంటే నాకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అప్పుడు నేను ఈ ఇన్సిడెంట్ నుంచి ఏం నేర్చుకోవాలి అని చెప్పి నేను ధ్యానంలో కూర్చుంటే ఏమైందంటే, నువ్వు ఈ దీపాన్ని వెలిగించినప్పుడు ప్రాబ్లం ఎప్పుడు ఒకవైపే చూసావు, ఒత్తిది ప్రాబ్లము అని. ఆ ఒత్తిని అంటే నువ్వు డిసైడ్ అయిపోయావు, ఒత్తిదే ప్రాబ్లము అని డిసైడ్ అయిపోయి మొత్తం బయట సొల్యూషన్ కోసం వెతుకావు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఒత్తిదా కాదు, ఆయిల్ది. అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అట్లనే ఎవరి గురించి అయినా మనం మధ్యలో మాట్లాడినప్పుడు మనకి ఆ వ్యక్తి మీద ఒక అవగాహన ఉన్నప్పుడు వీళ్ళకి కరెక్ట్ అని మనం మాట్లాడేస్తాము. మనకున్న అవగాహన కొద్దీ మనం మాట్లాడేస్తాము. కానీ ఆ వ్యక్తి రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, మనకి తెలియదు. కానీ ఇక్కడ మనం చేస్తున్నాము ఏమిటంటే ఒక గుడ్డిగా వెళ్ళిపోతున్నాము మనము. సో అప్పుడు సమస్య అనేది ఇరువైపులా చూడాలి. 99 సార్లు నువ్వు ఒత్తి గురించి ఆలోచించినప్పుడు 1% కూడా నీకు ఆయిల్ గురించి ఎందుకు రాలేదు అని నా లోపల నుంచి మెసేజ్ వచ్చింది. థ్యాంక్ యూ సార్, నాకు చాలా మంచి అనుభవం చూపించారు అని చెప్పి రెండు వైపులా చూపించాలి. అనుభవం ఏదైనా సరే ఒక వైపులోనే ఆలోచించకూడదు. ఇప్పుడు మనకి కూడా అట్లనే లైఫ్ లో ప్రాపంచికంగా చాలా సమస్యలు వస్తాయి, కానీ నేను కరెక్ట్ గానే ఉన్నాను అని చెప్పి మనం ఎప్పుడు ఏం చేస్తామంటే ఒక అభిప్రాయానికి వచ్చేసి ఎదుటివారిని తప్పు చేస్తాము. కానీ అంతో ఇంతో కూడా మనకి కూడా మిస్టేక్ ఉంటుంది కంపల్సరీ. ఆ పాయింట్స్ డిఫరెన్స్ ఉండొచ్చు కంపల్సరీ ఉంటుంది. ఇది నేను నేర్చుకున్నాను అనమాట. సో అప్పటి నుంచి నేను ఎవరిని జడ్జిమెంట్ చేయట్లేదు. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినట్టు నేను వెంటనే లోపలికి టర్న్ అయిపోతాను. నేను ఇక్కడ నా తరపున మిస్టేక్ ఏముంది, నేనేం చేస్తున్నాను అని చెప్పి. అట్లానే పత్రి సార్ ప్రతిదీ చాలా ఎక్స్పీరియన్స్ మనందరికి ఎట్లా చూపిస్తారంటే, నేను ప్రీవియస్ గా జస్ట్ పుస్తకాలు చదువుతున్నాను, ధ్యానం చేస్తున్నాను, ధ్యాన ప్రచారం అంతవరకు. కానీ ఎక్కువగా నేను మాస్టర్స్ తో అది కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. అప్పటి వరకు నేను ఎట్లా ఫీలింగ్ అంటే అందరూ గ్రేటు, నేను తక్కువ అనే ఫీలింగ్ నాకు. అందరూ చాలా గ్రేట్, గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు అని చెప్పి, నేను చాలా తక్కువ అని చెప్పి ఆ ఫీలింగ్ లో ఉండి నేను పనులు చేయడం మొదలు పెడితే నాకు 3 years తర్వాత పత్రి సార్ ఒక వర్క్ ఇచ్చారు. ఆ వర్క్ చేస్తుంటే ఏమైందంటే, ఈ మాస్టర్స్ అందరితో పరిచయం అవి నేను అక్కడ చూసే విధానం వేరు, నేను అనుకునే విధానం వేరు అయిపోయింది అక్కడ. అది ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. మన ఇంట్లో పర్సన్స్ కూడా అట్లానే కనిపిస్తుంది. మన ఇంట్లో పర్సన్స్ కూడా అంటే నేను చూసే విధానం వేరైపోయింది. ఇక్కడ నేను ఉండే లోపల అనుకున్నదే వేకట్ అయిపోయింది. అప్పుడు నన్ను నేను తెలుసుకోవడం మొదలు పెట్టాను.
అప్పుడు అంటే నేను తెలుసుకున్నది కరెక్టే. కానీ నేను ఊహించింది తప్పు. అంటే అందరూ పరిచయం అయ్యి, అందరిలోని నేను ఎట్లా ఉండాలి, ఏంటని తెలుసుకుని, నన్ను నేను మార్చుకున్నాక ఒక్కసారి నేను పత్రి సార్ దగ్గరికెళ్ళి, "సార్ మీరు ఏదో ఒక పని చెప్పారు. కానీ ఆ పని చేస్తుంటే నేనేంటో నాకర్థమైంది. నేనెలా ఉన్నానో నాకర్థమైంది. ఇక్కడ మీరు పని ఇస్తుంటే అక్కడ పని చేసేది తక్కువ సార్. నేను ఎన్‌లైట్‌మెంట్ అయ్యింది ఎక్కువ సార్" అని అన్నాను నేను పత్రి సార్. అప్పుడు సార్ అన్నారు, "ఏ పని చేసినా మనం మన కోసం చేసుకుంటున్నాము. బయట వాళ్ళ కోసం మనం చేయట్లేదు. ఎక్కడైనా సరే మనం ఒక స్పిరిచువల్ పని కానీ ఏదైనా పని చేస్తుంటే అక్కడ పని నేర్చుకునేది మనము 1% మాత్రమే. కానీ మనం ఎన్లైట్ అయ్యేది 99% అని చెప్పారు పత్రి సార్. నిజమే కదండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తే పరాయి వ్యక్తి కోసము, పరాయి వాళ్ళ కోసం, ఇంక్లూడింగ్ ఇంట్లో పనులు కూడా ఏదైనా చేస్తుంటే పరాయి వాళ్ళ కోసం చేసుకుంటే అక్కడ మనము కోపాలు వస్తాయి, ద్వేషం వస్తుంది. ఈ పని నుంచి మనం వెళ్ళిపోతే బాగుందనే ఫీలింగ్స్ వస్తాయి. కానీ మనము మన కోసం చేసుకుంటున్నాము అని అనుకుంటే ఒక బాధ్యతగా వెళ్ళిపోతాం మనం. ఆ బాధ్యత ఎట్లా అయిపోతుందంటే మనం రోజువారీ కార్యక్రమాలు మనం ఎట్లా చేసుకుంటామో మనం ఒక ఆధ్యాత్మికమైన పనులు కూడా అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఇక్కడ మనకి ఇంకా ప్రాపంచికం వేరు, ఆధ్యాత్మికం వేరు అనే డిఫరెన్స్ కనబడదు మనకి. అంతలా మనం ట్యూన్ అవుతాము. సో అంటే ఇక్కడ భావన మారాలి. సో నేను కొన్ని పనులు చేసినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. కొంతమంది చూస్తే చాలా బాగా చేస్తారని అనిపిస్తుంది. కానీ నేను వాళ్ళకన్నా బాగా చేయలేకపోతున్నాననే ఫీలింగ్ ఉండేది నాకు. ఆ ఫీలింగ్‌లో నేను కొన్నిసార్లు బాధపడ్డాను. అరే! వాళ్ళంత గొప్పగా నేను చేయలేకపోతున్నాను అని చెప్పి. అప్పుడు ఇలా బాధపడితే పత్రి సారు నాకు కలలో కనిపించి, "ఏ పనైనా ప్రతి ఒక్కరూ చేస్తారు. కానీ వాళ్ళు చేసే విధానం వేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. వారి స్టైల్‌లో చేస్తారు. సో, పని ఎలా చేస్తున్నారనేది మనం చూడవలసిన అవసరం లేదు. కానీ ఏ భావనతో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అంటే మనం ఇక్కడ ఏ భావనతో చేస్తున్నాము అది ఇంపార్టెంట్. మన కోసం మనం చేసుకుంటున్నామా? వేరే వాళ్ళ కోసం చేసుకుంటున్నామా? అన్న భావన. అప్పుడు పత్రి సార్ చెప్పాక, "సార్ మరి నేను భావనా పరంగా ఎలా ఉన్నానంటే, భావనా పరంగా నువ్వు పర్ఫెక్ట్‌గా చేస్తున్నావు." అప్పటి నుంచి బయట వాళ్ళు ఎలా చేస్తున్నారు, నేను ఎలా చేస్తున్నాను అనేది కూడా చూడటం మానేశాను నేను. ఎందుకంటే ఎవరి స్టైల్ వాళ్ళది. మీ స్టైల్ మీకుంటుంది, నా స్టైల్ నాకుంటుంది. కానీ మనం ఏ భావనతో చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, నేను చేస్తున్నాను అనే సార్ నేను ఎట్లా చూడాలి అంటే దీనికి ఒక ఎక్స్పీరియన్స్ ఎలా చూపించారంటే, సార్ మరి చేస్తున్న పనిని భావన కరెక్ట్గా ఉండాలన్నారు కదా, అసలు ఈ భావన ఎట్లా ఉండాలి సార్ అని ఒక డౌట్ వచ్చింది నాకు. ఒక వారం రోజుల తర్వాత ఏమైందంటే పత్రి సార్కి అప్పుడు హెల్త్ బాగాలేదు. పత్రి సార్ కూర్చున్నారు, హెల్త్ అస్సలు బాగాలేదు. సార్ అన్నారు నన్ను, అక్కడ చాలా మెట్లున్నాయి, చాలా ఎక్కువ మెట్లున్నాయి, నన్ను ఆ మెట్లు ఎక్కి తీసుకెళ్ళవా అని అడిగారు పత్రి సార్. సరే సార్ తీసుకెళ్తాను అని చెప్పి భుజం మీద ఒక చంటి పాప, సార్ మరి నడవలేరు కదా, ఒక చిన్న బాబుని ఎట్లా ఎత్తుకుంటామో అట్లా నేను పత్రి సార్ని భుజం మీద వేసుకున్నాను. చాలా బరువుగా ఉన్నారు సార్, చాలా చాలా బరువు. అయ్యో బాబోయ్ సార్ నేను ఈ బరువును మోయలేకపోతున్నాను అని అనుకున్నాను, మనసులోనే అనుకుంటున్నాను. అంటే నాకు ఆ విజన్ అంతా క్లియర్ గా కనబడుతుంది. అనుకోగానే తర్వాత నాకే ఒక డౌట్ వచ్చింది, నేను మొయ్యగలనో లేదో సార్కి తెలుసు కదా, తెలిసే కదా ఆయన నా భుజం ఎక్కారు. అలాంటప్పుడు నేను ఆయన్ని మొయ్యలేకపోతున్నాను అన్న భావన నాకెందుకు? నా మీద నమ్మకం ఉండి ఆయన నా భుజాలు ఎక్కారు కాబట్టి, సార్ నాకు సంబంధం లేదు, మీరే నడిపించుకోండి నన్ను అని అన్నాను నేను. వెంటనే సార్ ఒక పువ్వులాగా అయిపోయారు. పువ్వులాగా అయిపోయి పరిగెట్టుకుంటూ ఎక్కేసాను నేను మెట్లు. విజన్ అయిపోయింది. విజన్ అయిపోయాక ఆ మార్నింగ్ ఏంటి సార్ నాకు ఈ విజన్ చూపించారు, అసలు ఈ విజన్ నుంచి నేను ఏం నేర్చుకోవాలి అని వెంటనే నాకున్న అలవాటు ప్రకారం నేను ధ్యానంలో కూర్చుని పోయాను. అప్పుడు సారు నుంచి నాకు వచ్చిన మెసేజ్ ఏంటంటే, నీవు నేను మోస్తున్నాను అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు నీకు నేను బరువయ్యాను. సార్ మీరే నడిపించుకోండి, మీరే నాకు ఈ పని ఇచ్చారు కాబట్టి మీరే చూసుకోండి అని నువ్వు సరెండర్ అయిపోయావు నేచర్కి. నేను ఇంకేం చెయ్యలేను, నా ద్వారా మీరు నడిపించుకోండి అని సరెండర్ అయిపోయావు కాబట్టి నేను నడిపించుకున్నాను, తేలికైపోయాను. అంటే ఏ పనైనా నేను చేస్తున్నాను అంటే బరువు, నా ద్వారా జరగబడుతుంది అంటే తేలిక.
గొప్ప పాయింట్ ఇచ్చారు ఆ రోజు సార్ నాకు. అంటే ఇప్పుడు ఇదంతా నేను చేస్తున్నాను, నేను 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 అంటే ఆ ఫలితంలో మంచైనా చెడైనా మనమే తీసుకోవాల్సి వస్తుంది. అది మంచా తెలీదు, మనకి చెడు కూడా అని మనకి ఏం జరుగుతుందో తెలీదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఆ ఫలితం ఏంటనేది తెలియనప్పుడు ఇది నేను చేశాను అన్న ఫీలింగ్ మనకెందుకు? సో అందువల్ల నిష్కామ కర్మ అంటే మన ద్వారా జరుగుతుంది. అంటే అప్పుడు అది మనకు మంచి వద్దు, చెడు వద్దు. మనకి ఏది రావాలో అది వస్తుంది. మనం అన్ని ఫిల్టర్ చేసుకుంటున్నాము. కానీ ఇక్కడ నా ద్వారా అంటే ఇక్కడ మనకి ఏం వద్దు, మనం ఒక ఇన్స్ట్రుమెంట్, మన ద్వారా అవుతున్నాయి. ఓకే. అందువల్ల దాని ద్వారా వచ్చే మంచి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, చెడు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏది జరగాలో అదే జరుగుతుంది అన్న ఒక భావనతో మన పనులన్నీ మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మనం పర్ఫెక్ట్ గా హ్యాపీగా ఏది తీసుకోకుండా ఉంటే ఆ హ్యాపీనెస్ ఏంటనేది నేను తెలుసుకున్నాను అనమాట. సో ఇట్లా పత్రిజీ నాకు ఒక్కొక్కటి నేర్పించుకుంటూ మనం ఎట్లా ఎన్లైట్ అవ్వాలి అనేది నేను తెలుసుకుని ఎన్లైట్ అవ్వుతూ నేను వచ్చాను అనమాట. దాని తర్వాత రీసెంట్ గా నేను ఈ జ్ఞానం అంతా నేర్చుకోవడానికి పత్రి సార్ తర్వాత నాకు ఎంతో అద్భుతంగా గైడ్ చేస్తున్న మాస్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది కోనేరు వరలక్ష్మి మేడం అండి. ఆ మేడం మీ అందరికీ తెలుసు. కోనేరు వరలక్ష్మి మేడం ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. పత్రి సార్ అంటే నేను నా అవగాహన మేరకు కొంచెం తెలుసుకున్నాను. కానీ కోనేరు వరలక్ష్మి మేడం ఏమైతే క్లాసెస్ ఇస్తూ ఉన్నారో జూమ్ లోని, అట్లానే నేను పర్సనల్ గా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేసి అట్లా తెలుసుకోవడం వల్ల ఇంకొన్ని విషయాలు నేను మేడం ద్వారా తెలుసుకున్నాను అన్నమాట. సో అట్లానే రీసెంట్ గా ఒక 6 months బిఫోర్ కోనేరు వరలక్ష్మి మేడం, యాక్చువల్లీ లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి మనకి మేడం ప్రతి జూమ్ లోని కొన్ని సార్ ఏదైతే ప్రతిదీ టెలిపతి డైరెక్ట్ మెసేజ్ తీసుకుంటుంది ఎవరైనా ఉన్నారంటే అది కోనేరు వరలక్ష్మి మేడం. మనందరికీ ఐడియా ఉన్నారు ఆ మేడం. సో అట్లా ఆ మేడము సార్ ఇచ్చిన కాన్సెప్ట్లని ఏమైతే ఉన్నాయో అవన్నీ పలానా జూమ్ లో చెప్పండి మేడం, పలానా జూమ్ లో చెప్పండి అని సార్ టెలిపతి చేస్తే అట్లా మేడం ఇప్పుడు వరకు ఒక 50 జూమ్ క్లాసెస్ వరకు తీసుకున్నారనమాట. అట్లా తీసుకున్న క్లాసెస్ లో ఒక 10 కాన్సెప్ట్లను కలిపి మేడము ఏం చేశారంటే ఒక బుక్ రూపంలో తీసుకొచ్చారనమాట. ఆ 10 కాన్సెప్ట్లు కి సార్ ఇచ్చిన పేరు ఏంటంటే దేవరహస్యాలు. ఎందుకు సార్ దేవ రహస్యాలను పెట్టారు పేరు సార్ అంటే, యాక్చువల్లీ సార్ ఎప్పుడు మనం సంబోధిస్తూ ఉంటారు ఏంటంటే మై డియర్ గాడ్స్, మనమే దేవుళ్ళము అని చెప్పి. మేడము ఇప్పుడైతే ఇక 3 years నుంచి బయటకు వచ్చి క్లాసెస్ చెప్తూ ఉన్నారు. కానీ అప్పటి వరకు ఎక్కువగా ఆ సార్ ఇచ్చిన జ్ఞానాన్ని తీసుకోవడానికి ఎప్పుడు టెలిపతి, మౌనం, ధ్యానము వీటిలోనే ఉండేవారు అన్నమాట. ఈ మౌనంలో ఉండగా ప్రతిది సార్ ఏదైతే కాన్సెప్ట్ చెప్పారో ఆ కాన్సెప్ట్లని అన్నిటినీ మేడం ప్రాక్టికల్ గా తెలుసుకుని, ఓహో సార్ నో కామెంట్ నో జడ్జిమెంట్ అన్నది ఇందుక, జీవుడే దేవుడు అన్నది ఇందుక, మనల్ని దేవుళ్ళు అని అన్నది ఇందుక సారు అని ఎందుకు అన్నారు సార్ అనేది తన శరీరం లోపలికి వెళ్ళి ప్రతి అణువుని పరిశోధించి మౌనం ద్వారా మేడం ఈ జ్ఞానాన్ని అంతా సేకరించి దానికి పత్రిజీ ఇచ్చిన జ్ఞానంతో తోడయ్యి మనకి ఇది బుక్ రూపంలో వచ్చింది. మీ అందరి దగ్గరికి తెలిసే ఉంటుందండి, ఆల్రెడీ మీరు తెలుసుకునే ఉంటారు. ఇది దేవరహస్యాలు. ఈ దేవరహస్యాలు బుక్ జూలైలో ఓపెన్ అయినప్పుడు నేను అక్కడ సార్ అసలు బుక్ అని అనద్దన్నారు, దీని పత్రి సార్ గ్రంథము. ఎందుకంటే ఈ మనలో ఉన్న రహస్యాలని బయటికి తీసుకొచ్చి రాయబడిన పుస్తకం కాబట్టి ఇది దేవరహస్యాలు అని చెప్పి పేరు పెట్టడం వల్ల అక్కడ మేమందరం ఆ గ్రంథం రిలీజ్ అయిన టైంలో కూడా మేమందరం ఉన్నాము. అక్కడ ఒక మాస్టర్ కి వచ్చిన విజన్ ఏంటంటే ఈ గ్రంథము ఎవరైతే చదువుతారో వారి యొక్క ఆధ్యాత్మిక అవగాహన మారి వారు ఆధ్యాత్మికంగా ఒక అడుగు ముందుకు వేయగలిగేదానికి ఈ గ్రంథము చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. అట్లనే ఈ గ్రంథము రిలీజ్ అయిన వెంటనే పైనున్న మాస్టర్స్ అందరూ క్లాప్స్ కొట్టారంట. ఎందుకంటే ఈ గ్రంథము భూమి మీద రావడానికి మేమందరూ ఎదురు చూస్తున్నాము అని చెప్పి. ఎందుకంటే అంత గొప్ప సత్యం ఉంది ఇందులో. ఒక మహాభారతము, రామాయణము అవన్నీ మనతో ఎలా ఉండాలో ఈ గ్రంథం కూడా ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్నాయి, స్వాధ్యాయం జరుగుతుంది, బుక్ చాలా మంది స్వాధ్యాయం చెప్పారు. కానీ ఆ బుక్ ఎనర్జీకి మనము కనెక్ట్ అవ్వాలి.
ఎందుకంటే మన ఇంట్లో ఉండాలి. ఎందుకంటే చాలా మంది ఈ బుక్ రాగానే ఆ యొక్క బరువు చూసి ఎనర్జీని చాలా మంది ఫీల్ అయిన మాస్టర్స్ కూడా ఉన్నారన్నమాట. శ్రీకృష్ణుల వారు ఈ బుక్కుని తన రథం మీద పెట్టుకుని అంటే ముల్లోకాలు తిరిగారంట. భూమి మీద ఈ గ్రంథం రిలీజ్ అయ్యింది అన్న ఆనందము ఒక తాడై మాస్టర్ చెప్పారు ఆ రోజు రిలీజ్ అయినప్పుడు. అంటే అంత అద్భుతమైన గ్రంథం మనందరికీ అవైలబుల్ గా ఉంది. అంత సత్యం ఉంది ఇందులోని. నేను ఈ బుక్ చదువుతూ ఉన్నాను. నేను ఎందుకు ఈ దేవరహస్యాలు అనే టాపిక్ మీ ముందుకి ఇవాళ తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఇందులో వరలక్ష్మి మేడం మనస్సు గురించి రాశారు. ఇప్పుడు ఈ రోజు మనము ఇంతమంది చాలా మంది ఉన్నాము, మనందరము ఒకటే, చైతన్యపరంగా ఒకటే. దీనికి పత్రిజీ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఏంటంటే, ఒక వృక్షం ఉంది, ఒక ఆకు వచ్చి ఇంకో ఆకుని వెక్కిరిస్తుందా నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పి. ఎందుకంటే ఆ వృక్షానికి కనెక్ట్ అయి ఉన్నాయి ఆ ఆకులన్నీ. అట్లానే మనందరము కూడా ఒక చైతన్యానికి కనెక్ట్ అయి ఉన్నాము. ఒక వృక్షం యొక్క ఆకులు వేరు ఎలాగో మీరు వేరు నేను వేరు అని ఎందుకు ఇక్కడ వేరైందంటే మన మనస్సు కారణము. దానికి మన మనసులో యొక్క గుణాలు కారణము. ఇప్పుడు ఏమైతుందంటే మనము మన మనసు యొక్క ప్రభావంలో మనం ఉండిపోయాము. కంపల్సరీ మనందరికి మనస్సు పనిచేస్తుంది. ఈ మనసు పనిచేస్తుంది. ఈ మనసు నుంచి వచ్చిన ఆలోచనలు కూడా మనము సారిచ్చిన మెసేజ్ అని అనుకుంటున్నాము. కొన్నిసార్లు మనము కరెక్ట్ వేలోనే వెళ్తాము, కానీ కొన్నిసార్లు ఎక్కడ పొరపాటు పడుతున్నామంటే ఈ మనసు యొక్క ఎఫెక్ట్ అంత పడిపోయింది బాడీ మీద. యాక్చువల్లీ మనము ఒక శరీరము మన గత జన్మల నుంచి వస్తున్నప్పుడు ఈ మనస్సు అనేది ఒక సంఘం వల్ల ఏర్పడుతుంది. మనకి ఈ మనస్సు అనేది ఈ సంఘం వల్ల ఏర్పడింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక సముద్రంలో పెద్ద సుడిగుండం ఉంటుంది. ఆ సుడిగుండంలో చూడండి, ఆ చెత్త చెదారాలు ఏమైనా ఉంటే సుడిగుండం లోపలికి వెళ్ళిపోతాయి. నదుల్లో కానీ ఎక్కడైనా సుడిగుండం. అట్లానే మనం ఈ ప్రాపంచిక జన్మ తీసుకున్నప్పుడు మన శరీరంలో మన మనస్సుకి కూడా ఒక సుడిగుండం లాంటిది ఉంది. ఆ సుడిగుండం లాంటిది ఉండడం వల్ల ఏమవుతుందంటే, మన బయట చూసినవన్నీ, వీళ్ళు నన్ను ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా చేశారు, నాకు నచ్చేటట్టు ఉండట్లేదు, ఎక్స్పెక్టేషన్స్ అందరి మీద. ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా ఈ మనసు యొక్క రంధ్రంలోకి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే మన ప్రవర్తన మారిపోతుంది. ఆ మారిపోవడం వల్ల మనం మన సహజత్వాన్ని కోల్పోతున్నాం. మనల్ని మనం చెక్ చేసుకుంటే, మనల్ని మనం గమనించుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే మన సహజత్వాన్ని మనం కోల్పోయాం. అంటే మనం ఎలా ఉండాలో అలా ఉండలేకపోతున్నాము. సమాజం బట్టి, సంఘం బట్టి, మనసు బట్టి ప్రవర్తించడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే మనం ఈ ధ్యానం చేస్తామో, ఈ ధ్యానం చేయడం వల్ల మనసులో ఏదైతే రంధ్రం ఏర్పడిందో ఈ ధ్యానం దాన్ని క్లోజ్ చేసేస్తుంది. అప్పుడు పర్ఫెక్ట్ గా, అంటే లోపలికి ఏది వెళ్ళకుండా మనసు యొక్క రంధ్రము ఫుల్ఫిల్ అయిపోతుంది ధ్యానం ద్వారా. ఆ గొప్ప పాయింట్, అలాంటి గొప్ప గొప్ప పాయింట్లు ఉన్నాయండి ఇందులో. చూడండి, అంటే మనసు తీసుకుంటుంది. మనసు అంటే అసలు మన శరీరం లోపల ఏం జరుగుతుంది అనేది కూడా మనకు తెలియడం లేదు. ధ్యానం చేస్తున్నాము, మనము ధ్యాన ప్రచార కార్యక్రమాలు చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము మనం. కానీ అసలు ఇంత చేసినా ఇంకా మనలో ఎందుకు ఇంకా కొన్ని కొన్ని మార్పులు రావడం లేదు అంటే మన లోపలికి మనం చూసుకోవట్లేదు. ఇప్పుడు ఈ సత్యం అంతా మనకి ఎలా తెలుస్తున్నాయి? ఇట్లాంటి ఒక మాస్టరు ప్రాక్టికల్ గా తెలుసుకున్న సత్యాల్ని ఒక పుస్తకం రూపంలో తీసుకొస్తే అది చదవడం వల్ల కదండి మనకి తెలుస్తాయి. ఓహో, అప్పుడు మనము ఎందుకు మనం మారట్లేదు అన్న విషయం మనకి అర్థమవుతుంది. అప్పుడు మన ప్రాక్టీస్ ఎలా అవుతుంది అంటే మన యొక్క మార్పు మొదలవుతుంది. ఓహో, మనకి ఇంకా గొప్ప మార్పులు రాలేదంటే ఓహో మన మనసు ఫుల్ఫిల్ అవుతుందా, అయితే మార్పు వస్తుందిలే అన్న ఒక జ్ఞానం మనలో కలుగుతుంది. ఆ జ్ఞానం మనలో కలిగిందంటే మనం ఎన్లైట్మెంట్ అయినట్టు. ఎందుకంటే పత్రిసారి చెప్తారు, ప్రతి ఒక్కరికి ప్రతి అనుభవాలు రావాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరు అనుభవాలు కూడా మన అనుభవాలు అనుకుని తీసుకుని ఆ అనుభూతి ఫీల్ అయితే మనం ఎన్లైట్ అయిపోతాము. ఇప్పుడు ఇట్లాంటి గొప్ప గొప్ప అనుభవాలన్నీ వరలక్ష్మి మేడంకి వచ్చాయి.
అవన్నీ ఏం చేశారు, వీళ్ళందరూ తెలుసుకోవాలని చెప్పి ఒక పుస్తకం రూపంలో ఆమె ఎనర్జీని తీసుకొచ్చి ఈ పుస్తక రూపంలో పెడితే, ఆ పుస్తకం రూపంలో మనం చదివితే మనం ఎంత ఎన్లైట్ అయ్యాము. మేడం ఈ పుస్తకం రాస్తున్నప్పుడు కూడా నేను ఒకసారి పర్సనల్ గా మాట్లాడినప్పుడు చెప్పారు, మేడం నోట్లో నుంచి ఈ వీడియోస్ అన్ని రాస్తుంటేనంట ఈ వాయిస్ బంగారు రంగులో ఒక అక్షరాలన్నీ ఒక తరంగాల రూపంలో ఇట్లా చూడండి, పాత సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఇట్లా వెళ్ళిపోతా ఉంటాయి లెటర్స్ అన్ని, అట్లా వెళ్ళిపోతే పైన రాసుకుంటున్నారంట. ఇవన్నీ రాసుకుని ఈ యొక్క గ్రంథాన్ని సత్యలోకంలో పెట్టారంట మాస్టర్స్ అందరూ కలిపి. ఇది భూమి మీద ఉండవలసి, ఇది సత్యలోకంలో కూడా ఉండాలి ఈ గ్రంథం నుంచి. ఇక్కడ మనం ఎలా పుస్తకాలు చదువుతామో పై లోకాల్లో కూడా చాలా మంది, అంటే ఏ లోకానికి ఏ డైమెన్షన్ కి తగ్గట్టుగా వారి వారి జ్ఞానం ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఈ భూమికి తగ్గట్టుగా జ్ఞానం మనకు ఉంటుంది, అట్లానే పై లోకాలు తగ్గట్టుగా జ్ఞానం పైన ఉంటుంది, వాళ్ళకి కూడా అవసరమే ఈ జ్ఞానం. అంటే చూడండి ఎట్లాంటి జ్ఞానం మనం ఉన్నాము. అట్లానే మేడము చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఒకటి కాదు రెండు కాదు. ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసాక ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చారో అన్ని తగ్గిపోయినాయి. అప్పుడు మేడంకి ఒక డౌట్ వచ్చింది, ఈ ముక్కులోని గాలికి ఈ ధ్యానానికి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి సంబంధం ఏమిటి అని ధ్యానంలో కూర్చుంటే ఆమె ఒక విజన్ చూశారు. ఏంటంటే మన శరీరంలో రక్తంలో మన కర్మలు బూడగల రూపంలో ఉంటాయి. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తున్నామో ఈ కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నామో ఈ శరీరం నిండా ప్రవహించి కాస్మిక్ ఎనర్జీ బుడగల్ని టప్ 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 అని పేలుకుంటుంది. చూడండి, మనం ధ్యానం చేస్తుంటే కర్మలు తగ్గుతున్నాయని చెప్పారు పత్రిసారి, ఎట్లా తగ్గుతున్నాయని లోపలికి వెళ్ళి చూసుకుంటే మేడము ఇది చూసారంట. అందుకే మన శరీరంలో ఇన్ని మార్పులు, ఎందుకంటే కర్మలన్నీ పేలిపోతున్నాయి కదా, ఒక్కొక్కటి 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 పేలిపోతూ వస్తున్నాయి. కర్మలు పేలిపోతున్నాయి అంటే అర్థం ఏంటంటే మన అవగాహన మారింది, మనలో జ్ఞానం పెరిగింది, అందుకే మనం ఆలోచించే విధానం మారింది, మనం బయట ప్రవర్తించే విధానం మారింది. చూసారా, ధ్యానాగ్ని కర్మ దగ్ధానం, జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అంటే ఇది. ఇవి పేలిపోతుంటే ప్యూరిఫైర్ అయిపోతుంది లోపల మన బ్లడ్. ఆ ప్యూరిఫైర్ అయిపోవడం వల్ల మనలో ఇంత మార్పులు వస్తున్నాయి. ఇంత అద్భుతమైన నాలెడ్జ్ మనకి ఈ బుక్ లో ఉంది. సో ఈ విషయాన్ని, ఈ పాయింట్స్ అన్ని చదివి నేను ఎట్లాగైనా సరే ఈ జ్ఞానాన్ని అందరికీ వెళ్ళాలి, ఈ పుస్తకం అందరి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి నేను 6 నెలల నుంచి కృషి చేస్తున్నాను. ఆల్రెడీ 1000 కాపీలు వచ్చినాయి, 1000 కాపీలు అయిపోయినాయి. మరలా ఒక 3 రోజుల క్రితం మరొక 1000 కాపీలు వచ్చినాయి. ఎందుకంటే ఈ ఎనర్జీ ఉండాలి మన ఇంట్లో, కంపల్సరీ ఎనర్జీకి కనెక్ట్ అవ్వాలి మనం. ఎందుకంటే మన మనసు ఎన్ని ప్రలోభాలకి గురి చేస్తుందో మనం తెలుసుకోవాలి. యాక్చువల్లీ మనము ఒక ఆత్మస్వరూపము, మనందరికీ తెలుసు ఆ విషయము. కానీ ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చామంటే కొన్ని అనుభవాలు మనకి కావాలి అంటే మనకి శరీరం కావాలి కంపల్సరీ. అందువల్ల మనము భూమి మీద ఒక డైమెన్షన్ నుంచి ఇంకో డైమెన్షన్ కి కూడా చేంజ్ అవ్వాలి అంటే కొన్ని అనుభవాలు మనకి కావాలి. ఈ అనుభవాలు మనకి ఎట్లా వస్తాయి, శరీరం ద్వారా వస్తాయి. అందువల్ల ఎవరైనా ఎంత గొప్ప మాస్టర్లైనా దేవుళ్ళని మనం అంటున్నాం చూడండి, వాళ్ళందరూ కూడా డైమెన్షన్ మారాలంటే వాళ్ళు భూమి మీదకి వచ్చి ఒక శరీరం తీసుకుని ఈ అనుభవాలతో తెచ్చుకున్న జ్ఞానంతో వాళ్ళు డైమెన్షన్ మారవలసిందే. కానీ ఇక్కడ ఏమైందంటే అప్పుడు ఈ మనసు అనేది ఏర్పడింది మనకి, ఈ మన ఆత్మ, మనం ఈ ఆత్మ ఏం చేసిందంటే ఒక శరీరాన్ని ఎంచుకుంది. ఈ శరీరంలో ఏమైందంటే ఒక మనసు ఏర్పడింది. ఈ మనసు ఏర్పడడం వల్ల ధ్యానం లేకపోతే మనం ఏం చేస్తున్నామంటే మన మనసు నుంచి వచ్చిన కోరికలతో మనం ఏం చేస్తున్నామంటే శరీరానికి కనెక్ట్ అయిపోయి మనల్ని మనం కోల్పోతున్నాం. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఈ ధ్యానం ద్వారా ఏమవుతుందంటే మన బుద్ధి పని చేయడం మొదలవుతుంది. ఈ బుద్ధి పని చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనము ఆత్మపరమంగా కనెక్ట్ అవుతాము.
అంటే ఇప్పుడు మనసు ఉందండి. ఈ మనసు ప్రాపంచికమైన పనులు చేస్తూ 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 ఉండి నేను శరీరం కాదు, నేను ఆత్మను కాదు, నేను శరీరాన్ని అని అనుకుంటే శరీరము మనస్సు కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయి మన లోపల ఉన్న ఆత్మ కూడా ఏమవుతుందంటే మనసుకి కనెక్ట్ అయిపోతుంది. శరీరము మనసు ఆత్మ కనెక్ట్ అయిపోతాయి. అంటే ఆత్మ తనను తాను కోల్పోతుంది. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ధ్యాన ప్రచార కార్యక్రమాలు చేస్తూ ఉంటామో బుద్ధి పని చేయడం మొదలవుతుంది. ఈ బుద్ధి పని చేయడం మొదలైనప్పుడు ఏమవుతుందంటే ఈ ఆత్మ అనేది బుద్ధికి కనెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనము మనసుకి కనెక్ట్ అయిన ఆత్మని బుద్ధికి కనెక్ట్ అయ్యేలా చేసుకుంటున్నాము ధ్యానం ద్వారా. అప్పుడు ఈ పాయింట్ ఇందులో ఉండి చదివాక ఓహో అందుక పత్రిది ధ్యానం చేయండి, ధ్యాన ప్రచార కార్యక్రమాలు చేయండి, స్వాధ్యాయం చేయండి అని ఎందుకు చెప్తున్నారంటే మనసుకు కనెక్ట్ అయిన ఆత్మని బుద్ధికి కనెక్ట్ అయ్యేలా చేసేటట్టు. ఎందుకంటే ఇది బుద్ధి అనేది మనము గత జన్మల సారం నుంచి తెచ్చుకున్నది. మనస్సు అనేది ఏ జన్మది ఆ జన్మదే కానీ బుద్ధి అట్లా కాదు. బుద్ధి కానీ గుణం కానీ అనేక జన్మల నుంచి మనం తెచ్చుకున్నది. అందుకే చూడండి కొన్ని కొన్ని పనులు మనం చేసేద్దాం అని అనుకున్నా చెయ్యలేము. ఎందుకంటే అక్కడ మన గుణం మనల్ని చేయనివ్వదు. ఆ గుణాలను తెచ్చుకున్నాము మనము. అందువల్ల అప్పుడు మన ఆత్మ మనం ఏమవుతామంటే ఓహో నేను శరీరం కాదు, నేను ఆత్మని అని చెప్పి మనము బుద్ధికి కనెక్ట్ అయ్యి మన గుణం ద్వారా మనము పని చేస్తూ ఉంటే మన సహజత్వాన్ని తిరిగి మనం ధ్యానం ద్వారా తెచ్చుకోగలము. అంటే మనసు మనల్ని ఎట్లా ప్రాపంచకంగా ముంచేస్తుంది అనేది ఈ బుక్ ద్వారా చదివి నేను భయపడిపోయాను. అప్పటి నుంచి నన్ను నేను చెక్ చేసుకోవడం మొదలు పెట్టాను. నేను శరీరానికి కనెక్ట్ అయ్యానా, బుద్ధికి కనెక్ట్ అయ్యానా, మనసుతో ఉన్నానా అనేది ఎవ్రీ మినిట్ నన్ను నేను చెక్ చేసుకోవడం మొదలు పెట్టాను. తరువాత మేడం ఇందులో రాసిన ఇంకొక గొప్ప పని తర్వాత చేద్దాం పని. ఎక్కడ తర్వాత? ఇప్పుడు మనము పిరమిడ్ మాస్టర్స్ ఎవరైతే వచ్చామో ఈ భూమి మీదకి మనం మదర్స్ ని చూస్ చేసుకున్నాము, వారి యొక్క గర్భాలను చూస్ చేసుకున్నాము. మనం అంత గ్రేట్ మాస్టర్ కాబట్టే ఆ మదర్స్ ని మనం చూస్ చేసుకున్నాము. కానీ ఇక్కడ ఏమైందంటే మనము ఈ భూమి మీదకి వచ్చి మనం ధ్యాన ప్రచార కార్యక్రమాలు విరివిగా చేసి మనం ధ్యానం చేయడం వల్ల మన ఫ్రీక్వెన్సీ మారిపోయింది. మన ఫ్రీక్వెన్సీ మారిపోవడం వల్ల ఇప్పుడు మనము మరి ఒక గర్భాన్ని ఎంచుకోవాలంటే కష్టం కూడా అయిపోతుందంట గర్భం దొరకడం మనకి. సో అందువల్ల భూమి మీదకి రావాలంటే కొన్ని యుగాలు ఎదురు చూడాల్సి వస్తుందంట. అంటే ఇక్కడ మనం వర్క్లు కనుక ఏదైనా పెండింగ్ పెడితే మన పని అయిపోతుంది. అందుకే కష్టము, నష్టము, మానము, అవమానము ఏవి చూడొద్దు. మన దగ్గరికి ఏదైతే పనులు వచ్చాయో ఆ పనులన్నీ చేసుకుంటూ పోదాము. ఎందుకంటే అక్కడ మనకు పత్రిజీ దగ్గర స్థానం కావాలి తప్ప వీళ్ళ దగ్గర, మీ దగ్గర, నా దగ్గర, వాళ్ళ దగ్గర మనకు స్థానం అవసరం లేదు అసలు. ఎందుకంటే మనం ఏంటి అనేది తెలిసింది ఒక పత్రిజీ మాత్రమే. మనము వాళ్ళు మనల్ని ఏమన్నా అనుకుంటారా, వీళ్ళు మనల్ని ఏమన్నా అనుకుంటారా అని చెప్పి మనము ప్రవర్తిస్తే ఇక్కడ వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళ కర్మలో మనం ఇంటర్ఫీర్ మనల్ని మనం కోల్పోతున్నాము. అంటే మనమే అక్కడ ఎదురు చూడాల్సి వస్తుంది. మనకు వద్దు ఆ ఎదురు జన్మ వద్దు. ఎందుకంటే ఆ గర్భం దొరకడమే కష్టమైనప్పుడు ఎందుకు మనం అంత కష్టపడాలి? సో మాస్టర్స్ అందువల్ల ఈ పాయింట్ కూడా మేడం ఇందులో రాశారు. ఎందుకంటే మేడం అంటే ఎక్కడ సారు టెలిపతి ప్రకారం ఎక్కడ ఉండమంటే మేడం అక్కడ ఉంటూ ఉంటారు. సార్ ఇంకా నా పని కాదు సార్, నా వల్ల అవ్వట్లేదు సార్, నేను చేయలేకపోతున్నాను, శరీరం సహకరించట్లేదు అంటే మేడం పత్రి సార్ అన్నారంటే మేడం ఒప్పుకుని వచ్చారు. మీరు ఒప్పుకొని వచ్చినప్పుడు మీరు ఆ పని చెయ్యాలి కదా, లేదంటే మీకు గర్భం దొరకడం చాలా కష్టం మేడం. తర్వాత కొన్ని కోట్ల యుగాలు ఎదురు చూడాల్సి వస్తుంది. అందువల్ల ఎన్ని మానాలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా మీరు ఈ పని చెయ్యాలి అని చెప్పారంట పత్రి సార్. అదే విషయం మనందరికీ కూడా వర్తిస్తుంది. అప్పటి నుంచి నేను ఇంకా అందువల్ల ఏ పని చేస్తున్నా నేను ఎదుటి వాళ్ళని చూడడం మానేశానండి పూర్తిగానే. నాకు అవసరం లేదు. సార్ చెప్పారు మనం ఏ భావంతో చేస్తున్నాం ఇంపార్టెంట్ అని చెప్పారు సార్. సో కరెక్ట్ భావనతో చేస్తున్నానా లేదా, నా పని నేను చేసుకుంటూ ఉన్నానా లేదా అని చెప్పి నేను చూసుకుంటున్నాను అనమాట. చాలా మందికి ఒక అపోహ ఉంది ఏంటంటే వాళ్ళు నన్ను బాధపడుతున్నారు, వాళ్ళు మనం బాధపడుతున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎవరైనా ఒక పర్సన్ మనల్ని బాధపడుతున్నారు అంటే దాని రుణానుబంధం ఉంటేనే ఆ పని జరుగుతుందండి, లేదంటే జరగదు.
వాళ్ళకి మనకి ఉన్న రుణానుబంధం అది. సో అందువల్ల కంప్లైంట్ చేయొద్దు, యాక్సెప్ట్ చేయండి, సైలెంట్ ఉండండి. సైలెంట్ ఉంటే ఒకటండి, ఇందులో సైలెంట్ గా ఉండడం వల్ల మనకేం నష్టం లేదు. ఎందుకంటే సైలెంట్ గా ఉన్నాం అనుకోండి, వాళ్ళకి మనకు ఉన్న రుణం తీరిపోతుంది. లేదంటే వారికి కాలమే సమాధానం చెప్తుంది. ఏది ఎక్కడికి పోదు మేడం, అంత తిరిగి 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 మన దగ్గరికి వస్తుంది ఇది. ఈ విషయం మనందరికీ తెలుసు కదా. ఇవన్నీ తెలిసినప్పుడు మనం ఎందుకు రియాక్ట్ అవుతున్నాము ప్రతిదానికి? అసలు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మన పని, మన బాధ్యత. నో అటాచ్మెంట్, నో డిటాచ్మెంట్. ఇక్కడ మన పని ఏంటి అనేది తెలుసుకోండి. మన పని మనం చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం, పుస్తకాలు చదువుకోవడం, ఏదైనా వీలుంటే ఆధ్యాత్మికమైన పనులు ఏమైనా ఉంటే చేసుకోవడం, అంతే. అసలు మనం ఈ క్షణంలో నేను ఎలా ఉన్నాను, ఈ క్షణంలో నేను ఎలా ఉన్నాను అనేది మనం చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతే అసలు మనకు బయట చూసే టైమే ఉండదు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే టైం వేస్ట్ చేస్తున్నాము. ఈ టైంలో నాకు బోర్ కొడుతుంది అనే ఫీలింగ్ ఉంటే మనకు టైం వేస్ట్ చేస్తున్నాం కంపల్సరీ. బయట చూస్తే టైం వేస్ట్ అవుతుంది. అందువల్ల మనం బయట చూడవలసిన అవసరం ఏం లేదు. మనల్ని మనం ఈ క్షణంలో నేను ఎలా ఉన్నాను, ఈ క్షణంలో ఉన్నా. పత్రి సార్ ఒకసారి ఒక విషయం చెప్పారు, ఎదుటి వారి వైపు మనం ఒక వేలు చూపిస్తే మన వైపు 4 వేలు చూపిస్తాయి అంటే నాకు అర్థం కాలేదు. నేను మేడంని అడిగాను, వరలక్ష్మి మేడం, ఏంటి మేడం ఒక వేలు చూపిస్తే 4 వేలు మన వైపు చూపిస్తాయి అంటే ఏంటి మేడం అర్థం అంటే, నాకు ఈ డౌట్ వచ్చిందమ్మా, నాకు ఈ డౌట్ వచ్చి ఒకసారి నేను పత్రి సార్ని అడిగితే సార్ ఏమన్నారంటేనంట, మీరు ఎదుటి వారిని తొందరగా ఒక మాట అన్నారంటే వాళ్ళు తిరిగి మిమ్మల్ని 4 మాటలు అంటారు. మనం తప్పు చేశామా లేదా అనేది పక్కన పెట్టేసేయండి. అసలు వాళ్ళు ఎలా అనాలనుకుంటున్నారో అలా అనేస్తారు. అందుకు ఒకటి అనొద్దు, 4 అనిపించుకోవద్దు అనడానికి అర్థం అదంటది. సో అందువల్ల ఎంత వీలైనంత మౌనం అంటే అంత మౌనం. ఎందుకు మౌనం అంటే, ఇందులో మీరు కంపల్సరీ ఎవరైనా బుక్ చదవకపోతే చదవండి. మౌనంలో ఉండడం వల్ల మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్నామో ఇదంతా శబ్ద రూపంలో బయటకు వస్తుంది. అట్లానే ఇది ఒక సత్యం కాబట్టి పర్వాలేదు. కానీ అనవసరమైన మాటలు మాట్లాడితే మన ఎనర్జీ కొన్ని వేల కిలో క్యాలరీల శక్తి వేస్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం మౌనం ఉంటామో ఆ కిలో క్యాలరీల శక్తి ఏదైతే వేస్ట్ అవుతుందని అనుకుంటామో అది మన లోపల ఉండిపోతుంది. ఈ లోపల ఉండడం వల్ల అప్పుడు ఏమవుతాయి అంటే ఈ ఎనర్జీ లోపల అణువులు యాక్టివేట్ అవుతాయి. ఆ అణువులు యాక్టివేట్ అవ్వి ఆ అణువు లోపల మన శరీరంలో జ్ఞాన భాండాగారం అని ఎందుకు అంటారంటే ప్రతి అణువులో కూడా జ్ఞానం దాగి ఉంది. ఈ ఎప్పుడైతే మౌనం ఉంటామో ఈ అణువులో దాగి ఉన్న జ్ఞానము యాక్టివేట్ అయ్యి మనకి లోపల నుంచి బయటకు వస్తుంది. చూసారా? అంటే మౌనం ఉండడం వల్ల ఎంత ఉపయోగమో. అట్లానే కదా మౌనంగా ఉండి మేడం ఒక 50 కాన్సెప్ట్‌లని తీసుకొచ్చారు బయటికి. సో అందువల్ల మౌనం ఉందాం. ఆ మౌనం ఉన్నాక నేను ఎవ్రీ వీక్ ఒక రోజు కంపల్సరీ మౌనం ఉంటాను నేను కంపల్సరీ. అట్లనే డే టైమ్‌లో కూడా మార్నింగ్ ఒక 1 అవర్ అని 2 అవర్స్ అని టైం పెట్టుకుంటాను. ఆ మౌనం ఎప్పుడు ఇట్లా నేను 2 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. ఇంకా నాలో చేంజెస్ వచ్చినాయి బాగా. సైలెంట్ అయిపోయాను నేను. మాక్సిమం సైలెంట్ అయిపోయాను. మిగిలినవి వచ్చిన బ్యాలెన్స్ చేసుకుంటున్నాను నేను. ఎట్లా ఇక్కడెక్కడ తేడా వచ్చింది. ఓహో! అంటే నాకు మనసు పని చేస్తుంది. అంటే ఇక్కడ నేను చేంజ్ అవ్వాలన్నమాట. ఎదుటివారు ఏమన్నా అంటే నాకు కోపం వస్తే నాకు కోపం వస్తుంది. అంటే ఇక్కడ నేను చేంజ్ అవ్వాలన్నమాట అని నన్ను నేను చెక్ చేసుకోవడం మొదలుపెట్టాను. సో ఎంత అవగాహన మారిందంటే కేవలం నా ఈ యొక్క అవగాహనకి మౌనం కారణం అని నేను చెప్తాను. సో ఈ మౌనంలో ఉండడం వల్ల నాకు కొన్ని విజన్స్ కూడా కనబడుతూ ఉన్నాయి. ఒక్కోసారి నేను కొంచెం కొన్ని విషయాల్లో నేను భయపడ్డాను. నేను భయపడుతున్నాను. ఏంటి ఇట్లా జరుగుతుంది? ఎందుకంటే కామన్ అండి, ప్రతిదీ ఒకటే మేడం. నాకు కోపం ఎందుకుంది? నాకు ద్వేషం ఎందుకుంది? నాకు చిరాకు ఎందుకుంది? ఇయన్నీ ఆలోచించొద్దు. ఉంటాయి. ఎందుకంటే మనం ఒక హ్యూమన్ బాడీ. ఉంటాయి. అన్నీ ఉంటాయి మనకి. కానీ బ్యాలెన్స్ చేసుకోవడానికి మెడిటేషన్ ఉపయోగపడుతుంది. బ్యాలెన్సింగ్ ఇంపార్టెంట్. పత్రి సార్ ఏది వద్దని చెప్పరు. ఈ ఎమోషన్స్ కూడా ఇంపార్టెంట్ అనే చెప్తారు. కానీ ఆ బ్యాలెన్స్ ఎట్లా చేసుకుంటున్నాము మనం అనేది ఇంపార్టెంట్. సో ఇట్లా నేను ఒకసారి మౌనంగా ఉన్నాక 2 డేస్ తర్వాత ఏమైందంటే ఆ భయంలో ఉన్నప్పుడు ఒక విజన్ కనబడింది. ఏంటంటే అక్కడ ఒక ఆకారం ఉంది. అది మనిషి ఆకారం కాదు. అది ఒక చాలా భయంకరమైన ఆకారం ఉంది. ఆ ఆకారము ఏమని చెప్తుందంటే అందరికీని, అటు వెళ్ళకండి. అటు వెళ్తే వాళ్ళు కొడతారు, తిడతారు అని వచ్చిన పర్సన్స్ అందరికీ చెప్తుంది ఆ ఆకారం. కొంతమంది ఏం చేశారంటే, అమ్మో ఆ పర్సన్ కొడతారా, ఆ పర్సన్ తిడతారా అని చెప్పి ఆకారం చెప్తున్న మాట విని పర్సన్స్ అందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. కానీ ఇంకొక పర్సన్ వచ్చారు. ఆ మళ్ళీ ఈ ఆకారము ఆ పర్సన్ కి ఏం చెప్పిందంటే, అటు వెళ్ళకండి, అటు వెళ్తుంటే ఆ పర్సన్ కొడతారు, తిడతారు అంటే
ఎవరు నన్ను కొట్టేది, ఎవరు నన్ను తిట్టేది, నేను సత్యంలో ఉన్నాను, నేను పత్రిజీ శిష్యురాల్ని అని చెప్పింది ఆ పర్సన్. చెప్తే ఈ కాన్ఫిడెంట్ గా చెప్పిన మాటలకి ఈ ఆకారము మాయమైపోయింది. ఆకారం మాయమైపోయింది. ఏమీ కనపడలేదు అసలు అప్పుడు. అప్పుడు ఏంటి, ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది, ఈ విజన్కి అర్థం ఏమిటి అని నేను ఆలోచిస్తే మన మనస్సే మనల్ని భయపడుతుందంట. ఇట్లాగా వాళ్ళు ఇలా చేస్తారు, వాళ్ళు అలా చేస్తారు అని చెప్పి. లేదు, నేను ధ్యానాన్ని నమ్ముకున్నాను, నా గురువుని విశ్వసించాను అని చెప్పి మన మీద మనం విశ్వాసంగా ఉంటే మనల్ని ఏమీ చేయలేవు అనేది ఆ విజన్ ద్వారా నేను తెలుసుకున్నాను అనమాట. అంటే భయము మన లోపలే ఉంది, విశ్వాసము కూడా మనలోనే ఉంది. మనం దేన్ని పెంచి పోషిస్తే అదే నెగ్గుతుంది ఎప్పుడు. అందువల్ల సో బయట చూపించారు విజన్ నాకు. అంటే నేను అప్పటి నుంచి ఏం జరిగినా నేను ధ్యానం చేస్తున్నాను, నేను నా గురువు పత్రిజీని విశ్వసిస్తున్నాను అని చెప్పి నాలో ఆ యొక్క ఆలోచనని నింపుకోవడం మొదలుపెట్టాను. ఎందుకంటే మన విశ్వాసమే మనల్ని కాపాడుతుంది. నమ్మకం వేరు, విశ్వాసం వేరు. నమ్మకాలు మారుతూ ఉంటాయి, విశ్వాసం మారదు. మనం ఆ డిఫరెన్స్ కూడా తెలుసుకోవాలి. ఇట్లా ప్రతిదీ, అందువల్ల బయట ఎక్కడేం జరిగినా మన లోపల మనం చూసుకోవాలి, మనలో మనం ఎన్లైట్ అవ్వాలి అనేడానికి ఈ దేవరహస్యాలు బుక్ నాకు చాలా బాగా ఉపయోగపడింది. నేను కొన్ని విషయాల్లో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి కొన్ని నాకు ఏదైతే ఇష్టమో వాటిని కూడా నేను ఆపేసుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే ఈ బుక్ చదివానో, ఈ బుక్ చదివాక నాలో వచ్చిన మార్పు ఏంటంటే మనకి సంతృప్తినిచ్చేవి మనము వదులుకోవాల్సిన అవసరం లేదు. మనకి సంతృప్తినిచ్చేది. అట్లానే ప్రతిదీ మనకు నచ్చినట్టు చేయకూడదు, కొన్ని ఆలోచించాలి. కానీ కొన్ని మనకి ఎదుటి వారిని బాధ పెట్టకుండా మనకి సంతృప్తినిస్తున్నాయి అని అంటే మనం ఆ పని చేయొచ్చు, తప్పులేదు. ఇట్లా ఏ విషయంలో చెయ్యాలి, ఏ విషయంలో చేయకూడదు అన్న జ్ఞానం నేను బుక్ ద్వారా తెలుసుకున్నాను. అంత అద్భుతమైన జ్ఞానం ఉందండి. ఎవ్వరి జ్ఞానాన్ని మిస్ చేసుకోవద్దు. ఈ బుక్స్ కావాలంటే నా దగ్గర ఉన్నాయి, మీరు కంపల్సరీ. నేను ఎందుకంటే మీ అవగాహన మారాలి, మన అవగాహన మారాలి, మనం ఎన్లైట్ అవ్వాలి. ఎందుకంటే ఈ అనుభవాలన్నీ ఒకసారి వరలక్ష్మి మేడంని నేను ఒక డౌట్ వచ్చి, మేడం ప్రతి ఒక్కరి కొన్ని అనుభవాలు కొంతమందికి ఒకలా వస్తాయి, కొంతమందికి ఒకలా వస్తాయి. కానీ కొన్ని అనుభవాల్ని మనం తీసుకోవాలంటారు. నాకు ఈ విషయంలో అర్థం కావట్లేదు, ఒక్కొక్కసారి క్లారిటీ చెప్పండి మేడం అంటే, మేడం ఏమన్నారంటే ఇప్పుడు కొన్ని అనుభవాలు, ఆ అనుభవాలు వస్తేనే గానీ వాళ్ళలో మార్పులు రావు, వాళ్ళకి అవి పర్సనల్ గా జరగవలసిందే. ఎదుటివారి అనుభవం విని ఇది నా అనుభవం అని కొన్ని అనుకోవచ్చు. ఇప్పుడు ఇట్లాంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఈ జ్ఞానం ఇప్పుడు నేను అనేక లోకాలు వెళ్ళాను. పై లోకాల్లో శ్రీకృష్ణుడు వారు ఉన్న లోకంలో ఉన్నాయంటండి క్రిస్టల్స్ అన్ని. ఆయన భూమి మీదకి పత్రిజీశారు యొక్క సహాయంతో ఈ భూమి మీదకే తీసుకురాబడ్డాయి అన్నమాట. ఎన్నో లోకాలకు వెళ్ళాను నేను, ఎంతో జ్ఞానాన్ని తీసుకున్నాను, శరీరం మీద పరిశోధించాను, అన్ని పరిశోధించి జ్ఞానాన్ని అంతా తీసుకొచ్చి ఈ పుస్తకంలో నేను పొందుపరిచాను. కానీ ఈ అనుభవాలన్నీ నాకు కూడా కావాలి అంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే మీకు అనుభవాలు రావచ్చు, రాకపోవచ్చు, అది మీ సాధన బట్టి ఉంటుంది. కానీ నాకు ఈ అనుభవం వచ్చేంత వరకు నేను ఆగుతాను అని అన్నప్పుడు మీకు టైం వేస్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ జ్ఞానం చదివారో, ఇట్లా ఉంటుందని తెలుసుకున్నారో, అప్పుడు నా అనుభవమే మీ అనుభవం అయిపోతుంది. ఇట్లా జ్ఞానపరమైన అనుభవాలు ఉన్నాయంటే అవి మీ అనుభవాలే, నా అనుభవాలు మీ అనుభవాలు. కానీ కొన్ని పర్సనల్ గా సంబంధించినవి ఉన్నాయి, అవి ఎవరి అనుభవాలు వారివే. ఇది మన యొక్క ఎరుక మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పారు. సో అందువల్ల ఇది జ్ఞానము ఒక మాస్టరు తెలుసుకుని మనకు అందించారు. సో ఇది పుస్తక రూపంలో ఉంది, చదువుదాము. మనం చదివి మన యొక్క అవగాహన ఎట్లా మారిందో అనేది నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. చదివిన వాళ్ళందరూ కూడా అసలు వరలక్ష్మి మేడం పక్కనే కూర్చుని చదువుతున్నాను నేను పుస్తకం అనేటట్టుగా కూడా ఆ ఎనర్జీని ఫీల్ అయ్యారు అందరూ. సో ముందు వరకు ఇది పుస్తకం మనం 500 రూపీస్ సేల్ చేసామండి. కానీ సెకండ్ ప్రింట్ ఏదైతే వచ్చిందో డిటిపి వర్క్స్ అవి ఇవి కొన్ని మనకి తగ్గాయి. సో అందువల్ల మేడము ఏమన్నారంటే ఈ జ్ఞానం అందరి దగ్గరికి వెళ్ళాలి, మాక్సిమం వీలైనంత అందుబాటులోకి పంపించామన్నారు అందరికి. సో మాక్సిమం 130 రూపీస్ వరకు తగ్గింది ఇంకా బుక్ మనకి ఇప్పుడు. సో అందువల్ల
ఎవ్వరికి ప్రాబ్లం ఏం లేదండి. ఈ బుక్ చదివితే మన యొక్క అవగాహన ఎలా మారుతుంది అనేది దయచేసి మీరు ఈ బుక్ ఉంటే చదవండి. లేదంటే నాకు ఫోన్ చేయండి, నేను పంపిస్తాను మీకు. చదివి మీ యొక్క అనుభవాలను కూడా నాతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే అంత గొప్ప అనుభవాలు ఉన్నాయండి ఇందులో. అసలు ఫస్ట్ మనసు ఏ విధంగా మనల్ని ఆడుతుంది, ఏ విధంగా ఒక వచ్చిన మెసేజ్ని అది మనస్సు నుంచి వచ్చిందా, ఇల్యూషన్ మైండ్ నుంచి వచ్చిందా అనేది మనం ఎట్లా క్లారిటీగా తీసుకోవాలనేది ఈ బుక్ లో ఉంది. ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన గురువు పత్రిజీకి, వరలక్ష్మి మేడంకి, ఈ అవకాశం ఇచ్చిన సరిత మేడంకి, మాస్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.